ఉదయ్ కిరణ్ గారు లేదని చాలా బాధపడుతున్నావు. చాలా బాగుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో చాలా మంచిగా తీసాడు. ఐ లవ్ యూ అని చెప్తాను. ఏం ఫీల్ ఉందనా బాబు ఉండుంటేనా? ఏడుస్తున్నారు లవ్ సీన్స్ అన్ని కాలేజ్ డేస్ గుర్తుకొచ్చింది ఒకసారి. సూపర్, వి మిస్ యు ఉదయ్ కిరణ్. చాలా బాగుంది. వి లైక్ ఇట్ అ లాట్. సో మేమందరము ఆ అమ్మాయి అందులో బ్లాక్ వేసుకుంటారు కదా, వి 3 of us put బ్లాక్ అన్నమాట. సో వి ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, షీ ఇస్ ఆల్సో మై ఫ్రెండ్. సో అలా మేము వచ్చాము అండ్ వి మిస్ ఉదయ్ కిరణ్. చాలా బాగుంటుండే. ఇంకా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి ఇలాంటివి. చాలా బాగుంది. వి లవ్డ్ ఇట్. క్రేజీ అండి. ఒక్కొక్కరు వీడియోస్ తీశారు, మీరు చూడొచ్చు. ఆల్రెడీ స్టార్ అండి, ఇంకేంటి. ఐ లవ్ యూ అని చెప్తాను. ఇప్పటికి ఎలా అనిపించింది? 25 years తర్వాత కదా, హైలైట్ చాలా చాలా బాగుండే. చాలా హైలైట్స్. ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నా? లోపల ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతుంది? అది కేక సింపి ఎగిరేద్దాం. సాంగ్స్ సూపర్ హిట్. నీట్గా ఉంది, బాగుంది, బాగా తీసారు అన్న. బాగుంది, ఫీల్ అయితే అదిరిపోయింది అన్న. ఉదయగిరిని మళ్ళీ ఒకసారి చూసినట్టే ఉంది. స్క్రీన్లో కనిపిస్తూ ఉంటే ఆ ఫేస్ అలాగే అలా మైండ్లో ఉండిపోయింది అంతే. అది 20 ఏళ్ళ బ్యాక్ వచ్చింది, అలాగే ఉందన్న. ఆ వైబ్ అనేది పోలేదు ఇంకా. చాలా బాగుంది. అంటే సింగర్ వచ్చినాడు, సింగర్ చాలా చాలా బాగుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో చాలా మంచిగా తీసాడు. మళ్ళీ మళ్ళీ రావాలని మళ్ళీ మళ్ళీ చాలా సూపర్. అసలు సూపర్ అంటే సూపర్. ఫుల్ చాలా ఖచ్చితంగా ఎమోషనల్ కావాలి. అసలు చాలా బాగుంది నిజంగా. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి. ఉదయాన్నే లేనందుకు చాలా, ఉదయ్ కిరణ్ గారు లేనందుకు చాలా బాధపడుతున్నాము. అందరితో ఉంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఎదిగేవాడు. అందరూ ఇండస్ట్రీలో తుక్కేయడం వల్ల ఇప్పటికీ ఎదలేకపోతున్న చాలామందికి తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ వచ్చిన ఏకైక వ్యక్తిగా ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే ఆ థియేటర్లో ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటే బయటకు వచ్చిన వారు, నాతో పాటు కూడా. ఎందుకంటే ఒక చిన్న వయసులో అతిపెద్ద హీరోగా ఎదిగి చాలామంది కాదనుకొని ఒక సూపర్ స్టార్ ఎదిగిన ఏకైక వ్యక్తి. అది కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాయి కామెంట్స్ని. ఎందుకంటే ఒకనొక టైంలో 12 సినిమాలు ఒకేసారి రిజెక్ట్ చేసిన ఏకైక వ్యక్తిగా ఇతను ఉండిపోయాడు. ఆ టైంలో వరుస ఇట్లు వచ్చి ఒకేసారి 12 సినిమాలు బ్యాక్ తీసుకోవడం వల్ల చాలా బాధపడుతున్నాము. ఆ డెసిషన్ చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం. ఇప్పుడు నార్మల్గా థియేటర్ నుంచి వస్తుంటే చాలా ఏడుపు వస్తున్నాను. లేడు అన్న బాధ ఎక్కువ ఉన్నది. తప్పకుండా ఆ హీరోలు ఏదైనా మిస్, ఒక రోజుకి ఒక సాంగ్ వినంది నిద్రపో ఉదయ్ కిరణ్ సాంగ్స్ లేదు. అలాంటి హీరో మా మధ్య లేనందుకు వాళ్ళ సిస్టర్ చాలా బాధపడుతున్నారు లోపల కూడా. ఎందుకంటే ఇలా జరగకుండా ఉండుంటే బాగుండు. ఒక వ్యక్తిని కార్నర్ చేసి తొక్కేయడం వల్ల ఈ ఇండస్ట్రీ ఎంతవరకు బాధపడదు నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి లేనందుకు చాలా బాధపడుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ రిలీజ్ చూసికైనా కొంచెం ఎంజాయ్ చేయండి అని కోరుకుంటాను. మళ్ళీ స్క్రీన్ మీద చూస్తాం అనుకోలేదు. 20 years బ్యాక్ వచ్చింది కదా మూవీ, ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందండి? హైలైట్, అసలు హైలైట్. అయినా కానీ ఇప్పుడు బతుకుంటే అయితే టాప్ హీరో. అసలు అనవసరంగా చనిపోయాడు. అనవసరం, ఆయన డిజర్వ్ చెయ్యరు అసలు డెత్. డైలాగ్స్, సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్నీ సూపర్. ఆ సినిమాని ఇప్పటికీ ఒక 10 సార్లు చూసుంటాం. ఇది చాలా ఏం చేశారు కూడా. ఉదయ్ కిరణ్ బతుకుంటుంటే ఏం చెప్పేవాళ్ళు? ఆల్వేస్ లవ్ యూ అంతే. ఎంజాయ్ చేసాం. చూస్తున్నంతసేపు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మళ్ళీ ఏది రిలీజ్ చేసినా కూడా ఇంతకంటే ఎక్కువగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. గుర్తొచ్చాయి, అన్ని గుర్తొచ్చాయి. లైక్ ఫస్ట్ టైం చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ రియల్లీ వీఆర్ టెలింగ్ దట్ వీ మిస్ యూ ఉదయ్ కిరణ్. హీరోని మేము అవును అదే అంటున్నాను, వీ మిస్ యూ ఉదయ్ కిరణ్. అంటే ఇంతకు మించి ఏం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే ప్రీ రిలీజ్ అసలు లైక్ ఓ రేంజ్ లో ఉండేది. బికాస్ ఎందుకంటే ఆయన లైక్ బతికు లేకపోయినా కూడా వీఆర్ లవింగ్ హిమ్ దిస్ మచ్. సో అలాంటిది లవ్ స్టోరీ అంతా ఎలా ఉన్నాయి? యూత్ ని చాలా ఆకట్టుకున్నాడు కదా ఆ టైంలో.
ఇంతమంది యూత్ని చూసాక సో దట్ యూ కెన్ ఓన్లీ డిసైడ్ అంతే. ఉదయ్ కిరణ్ మళ్ళీ గుర్తు చేసుకున్నట్టుంది సార్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆల్వేస్. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది ఎన్నేళ్ళ తర్వాత? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఓకే, ఏడుస్తున్నారు. లవ్ సీన్స్ అన్ని కాలేజ్ డేస్ గుర్తుకొచ్చింది ఒకసారి. చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఎస్ ఉదయ్ కిరణ్ని మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకున్నట్టుంది సార్. పట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎస్ సార్, రైట్. చాలా మంచి యాక్టర్ని మిస్ అయినాము అనిపిస్తుంది. ఏం ఫీల్ ఉందనా బాబు ఉండుంటేనా? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం మీరు థియేటర్లో చూసారా? చూసామండి. మళ్ళీ ఇప్పుడు అదే ఫీల్ వచ్చింది. చాలా ఉదయ్ కిరణ్ అంటే ఫ్యాన్ అమ్మాయి. యా చాలా